అండి మీ పేరు నాగరాజు గారు. ఇప్పుడు మనకి ఏపీలో అయితే ఎలక్షన్స్ వచ్చాయి. నెక్స్ట్ 4వ తేదీన రిజల్ట్ రాబోతుంది. ఏ పార్టీకి అనుకూలత ఉంటుందంట? జగన్ పార్టీకి అనుకూలంగా ఉంది, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ రావాల. అంటే వైఎస్ఆర్సీపీలో ఇచ్చిన పథకాలు అందరికీ అందలేదు అని అంటున్నారు, నిజమేనా? అందరికి అందినాయి, వైఎస్ఆర్సీపీ అందినాయి, ఒక అన్ని పథకాలు అంటున్నాయి, పింఛన్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. అంటే ఆయన పరిపాలనలో ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు. ఎంత మేడం 100 మంది వాళ్ళు అనుకుంటారు, గిట్టిన వాళ్ళు అనుకుంటారు. 20 మంది యువతను చూసుకున్నట్టయితే కూటమికి సపోర్ట్ చేస్తున్నారు కదా, మరి యువత అంతా అటు పోతే మరి జగన్ ఎలా గెలుస్తాడు అనుకుంటున్నారు? జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన ఇచ్చే పథకాలు అలా ఉన్నాయి. మరి ప్రతి ఇంటింటికి పథకాలు అందుతున్నాయి కాబట్టి ఆయనే రావాల. జగన్ ని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మరి జగన్ పరిపాలనలో డెవలప్మెంట్ ఏం జరిగింది అనుకుంటున్నారు? అన్ని జరిగినాయి. ఇండ్లు ఇవ్వలేదా, పింఛన్లు ఇవ్వలేదా, అన్ని పథకాలు వస్తున్నాయి. పిల్లలకు స్కూల్ కు పంపలేదా, ఇంగ్లీష్ బడి పంపలేదా, అన్ని పథకాలు అందుతున్నాయి. అంటే టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మరి పథకాలు అనేక రకాలుగా అనేక విధాలుగా ఇస్తాను అంటున్నారు. ఎక్కువ పథకాలు ఇస్తాను. నమ్మకం లేదు, మాకైతే నమ్మకం లేదు. ఎందుకు లేదు? ఇంతకు ముందు 14 సంవత్సరాలు అయినప్పుడు మాకు ఇవ్వలేదు కదా, ఏ పథకాలు రాలా. ఇప్పుడు ఇస్తారని గ్యారెంటీ లేదు. పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయన వేస్ట్. పవన్ కళ్యాణ్ రావయ్యా, నువ్వు రాయన. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఏదో అవసరానికి పోయినాడు. నమస్తే, మీ పేరు? ఐఎమ్ రమణ యార్నో, పులిందర కాన్స్టిట్యూన్సీ. ఐఎమ్ పులిందర కాన్స్టిట్యూన్సీ, ఎంపల్లి మండలం యార్నో. ఓకే, అయితే ఇప్పుడు మనకి మొన్న ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ప్రభుత్వం నా వైసీపీ వస్తుంది నేను కోరుకుంటున్నాను. వైసీపీ ప్రభుత్వంలో చాలా మందికి పథకాలు అందలేదు అని అంటున్నారు. ఎందుకు అందలేదండి? ఎవరికి అందలేదు? బియ్యం, రైస్ అన్ని ఇచ్చాము కదా, పింఛన్ ఇంటికి తీసుకెళ్తున్నాం కదా, అమ్మఒడి ఇస్తాం కదా, ఎందుకు ఇవ్వలేకపోతే? అమ్మఒడిలో మనకి స్టార్టింగ్ 15,000 అని చెప్పారు, ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. 3,000 1000 రూపాయలు డెవలప్మెంట్ అంటే ఇంకా 2,000 ఎక్కడికి వెళ్తున్నారు? తెలుగు ప్రభుత్వంలో అదేమన్నా ఇచ్చారా? అదేమో తెలుగు మీరే పథకాలు పెట్టారు కదా, పథకాలు పెట్టిన వాళ్ళే ఇవ్వాలి కదా. మరి మా వాల్యూ మాకు ఉందండి, మా వాల్యూ మాకుంది. ఆ వాల్యూ ఏంటి? ఇచ్చే అంత ఫిగర్ కన్నా తక్కువ ఇచ్చుడా? ముసలోడికి మన ఎలక్షన్ కోడ్కి వచ్చినప్పుడు ఎవరు ఫిర్యాదు చేసింది? ఎవరు ఫిర్యాదు చేసింది? ఎవరు? ఈఎస్ఐకి ఎలక్షన్ కోడ్కి. ఇప్పుడు పోలింగ్ బూతుల దగ్గర దాడులు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చేశారు. వాళ్ళ కక్షగా వాళ్ళు గెలిచాలని చేసుకున్నారు, అంతే. అర్థమైందా? వాళ్ళ వైసీపీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు. టీడీపీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. కూటమి వాడు గెలవడు, వాడు గెలవడు. అర్థమైందా? పిఠాపురంలో వాడు గెలవడు, మా వాడు గెలవడు. ఎందుకు గెలవడు అంటే, ఒక జ్వరం వస్తే హైదరాబాద్ కు వచ్చి రావడం ఏంది? ప్రచారం ఎప్పుడైనా చేశాడా? బహిరంగ సభ పెట్టాడా? పెట్టాడు కదా, చాలా పెట్టాడు. అనంతపురం పెట్టాడా? తాడిపత్రిలో పెట్టాడా? ఏడ పెట్టాడు చెప్పు? వైజాగ్ లో పెట్టాడా? ఏడ పెట్టలేదు. పిఠాపురంలో వాటి అంటున్నావు, అక్కడ పెట్టేది పెద్ద సమస్య కాదు. ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత అక్కడ పెడతారు, జస్ట్ కామన్. అంటే ఈసారి మరి మేమే గెలుస్తామని కూటమి చాలా స్ట్రాంగ్ గా 3 పార్టీలు వస్తే సింగిల్ సిద్ధం. మాది వైసీపీ సింగిల్ సిద్ధం. మరి యువత కూడా చూసుకున్నట్టయితే సింగిల్ సిద్ధం వైపు లేదు కదా. ఈ నిరుద్యోగులు పాపం ఇబ్బంది పడుతున్నారు. వైజాగ్ లో ఇంప్రూవ్ తీసుకురాలేదా? ఏమారు తీసుకురాలేదా? మరి అంతకంటే ఏం కావాలి? ఇప్పటికే డెవలప్ 5 ఏళ్లకు పరిపాలన ఎవరు చేయడు, అర్థమైందా? పుట్టిన పిల్లలకి అమ్మ అని ఎవరు చెప్పడు, అర్థమైందా? 139 ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి తెలుసా? 220. రాజేష్ గారు